ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఒక ఫ్రీడమ్ కలిగిన ఆపర్చునిటీ. దాంట్లో ఒక మెలకువలు తెలిసి ఉండాలి. ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. అసలు దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ అంటే మనం చేయాల్సినవి ఏంటంటే ఎక్కువగా ఆదాయం రావాలి. అంటే మనం చేసే టైంలో ఎక్కువ ఆదాయం రావాలి. అలాగే ఆర్థిక స్థిరత్వం ఉండాలి. అలాగే దీనికి మనకంటూ సొంత వ్యాపారం లాగా చేసుకునే గుణం ఉండాలి. అంటే ఆపర్చునిటీ మన సొంత వ్యాపారం లాగా ఉండాలి. మానసిక ప్రశాంతత అంటే చేస్తున్న దాంట్లో ఒత్తిడి ఉండకూడదు. అలాగే సమాజంలో ఒక పలుకుబడి అంటే మన సమాజంలో ఏదన్నా పనిచేస్తున్నామంటే దానికి అవార్డ్స్ రివార్డ్స్ అనేది రావాలి. కష్టపడిన దానికి రాకపోతే మనకి దాని మీద మానసికంగా మళ్ళీ బాధపడుతూ ఉంటాం. అలాగే పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అంటే ఇవ్వగలగాలి. అంటే మన డబ్బు ఉంటేనే కదా వాళ్ళకి మంచి విద్యను ఇవ్వగలుగుతాం. అలాగే వ్యక్తిగతమైన అభివృద్ధి అంటే వ్యక్తిగతంగా ఒక అభివృద్ధి చెందాలి. మనం ఉన్న ఫ్యామిలీలో అంతా కూడా మనం వ్యక్తిగతంగా అభివృద్ధి ఎక్కువగా చెందాలి. అలాగే సహాయం చేసే గుణం సామర్థ్యత ఉండాలి. అంటే మనం ఎవరికన్నా సహాయం చేయాలి అంటే మన దగ్గర డబ్బు ఉంటేనే కదా చేయగలుగుతాం. అలాగే టైం నుంచి ఫ్రీడమ్ ఉండాలి. అంటే ఒత్తిడి ఉండకూడదు. అంటే టైం టు టైం చేయాలి, మీరు ఇంత శాలరీ తీసుకోవాలి, ఈ టైంలో ఈ పని అయిపోవాలి అనేది మనం ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే జాబ్ నుంచి ఫ్రీడమ్. జాబ్ అనేది అంటే కన్స్ట్రక్షన్ గా ఉంటుంది. జాబ్ అనేది జస్ట్ ఒబే ద బాస్. ఆ జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలంటే మన దాంట్లో ఆపర్చునిటీని మీరు తీసుకోవచ్చు. అలాగే సహాయం చేసే సేవ చేసే సామర్థ్యత అంటే వృద్ధులు కానీ లేకపోతే అనాథాశ్రయం ఏదైనా మెయింటైన్ చేయాలన్నా ఏదైనా మనం చేయాలి అనుకుంటే ఒక ఇన్కమ్ ఉండాలి. అలాగే ఆర్థిక స్వేచ్ఛ. ఇవి అన్నీ ఉంటేనే మనం ఎదగటానికి, పేరు ప్రతిష్టలు స్థాపించడానికి, ఒక ఆపర్చునిటీకి వచ్చిన దానికి అర్థం పరమార్థం ఉంటుంది. అది కేవలం ఒక బీబీజీలోనే ఉంటుంది. ఏ ప్రొఫెషనల్లో రియల్ ఎస్టేట్ లోనే ఉంటుంది. కానీ అన్ని కంపెనీల్లో ఉండదండి. ఇది గ్యారంటీ. ఇది చూసేవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, మామూలుగా చూసేవాళ్ళు కూడా ఉంటారు, ఫ్రెషర్స్. కానీ ఈ కంపెనీలో నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ 100% ఉంటుంది.